పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరిపై టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు విచక్షణ రహితంగా దాడి చేయటాన్ని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జోగినాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత 8 నెలల కాలంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా పాలకులు స్పందించకపోవటం శోచనీయమని, ఇదే పరిస్థితి పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు జర్నలిస్టులు ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరుగుతుంటాయని ఆక్షేపించారు. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ మీడియాపై దాడులు చేయటం సిగ్గుచేటని, దాడులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, ప్రజాశక్తి మేనేజర్ పి కామినాయుడు ప్రభుత్వ విధానాలను నిరసించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ డిఎస్పీ వివేకానందకు వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సీపాన వెంకటరమణ, తోట భీమారావు, సిహెచ్ నాగభూషణం, టెంకా శ్రీను, బుజ్జిబాబు, సిఐటియు ప్రతినిధి తేజేశ్వరరావు, మానవ హక్కుల సంఘం నేతలు డాక్టర్ గంజి యజ్రా, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా మక్కువ మండలం విలేకరి ఉన్న వాస్తవాన్ని రాసిన దానిపై ఆ మండల తెలుగుదేశం అధ్యక్షుడు దాడి చేయటం, అదేవిధంగా బెదిరించడాన్ని సిపిఎం పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాస్తవంగా ప్రజా హక్కుల్ని కాపాడటం అనేది ప్రభుత్వం తాలూకా బాధ్యత. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఆ నాయకులే విలేకరులపై అట్లాంటి దాడులు చేయటం కానీ, లేదంటే బెదిరించటం కానీ ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, ఇది చాలా అన్యాయమైన పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న మీరు రాజ్యాంగం కావాలి, హక్కులు కావాలి, ధర్మం కావాలి. ఈవేళ మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి ఏ హక్కులు లేకుండా జర్నలిస్టుల తాలూకా హక్కుల్ని మీరు కాలరాసి మీ ఇష్టం వచ్చేటట్టు వ్యవహరించడం, కొట్టడం, తిట్టడం, బెదిరించడం ఇదేం అన్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకోసం ఆ మక్కువ మండలాధ్యక్షుడి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా సంస్థాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు పౌర హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, అన్నీ లేవు, ఇదేవి రాజ్యం మా ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు పెడుతుంటే దీన్ని ఏమనాలి మేము? మరి అందుకే ఇప్పుడు కంప్లైంట్స్ ప్రధానంగా మరి అందరూ ఆలోచించవలసింది, దీన్ని కొనసాగించండి. ఈ ఉద్యమాన్ని వాళ్ళు వెనక్కి తీసుకొని విత్డ్రా చేసుకోవాలా. వాళ్ళ మీద ఉండేటటువంటి ఆ ఆరోపణల మీద, దాడి కొట్టినటువంటి దాని మీద చర్య ఉండాలా. ఖచ్చితంగా తగినటువంటి విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో మీతో మేము ఉంటాం, నిరంతరం ఉంటాం అనేటటువంటిది చెప్తూ, ఇది ఏ సందర్భంలోనైనా మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మీకు సంఘీభావంగా మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడంలో మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకొచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈవేళకి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు జరిగినటువంటి దాడులకు సంబంధించి చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. దీనిని ఒలుసుగా తీసుకొని ఈరోజు మన్యం పార్వతీపురం జిల్లా మక్కువ మండలంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రజాశక్తి విలేకరి రామారావుపై అక్కడ ఉన్నటువంటి మండల టీడీపీ అధ్యక్షుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఇటువంటి ఘటనలో ఖచ్చితంగా దాడి చేసినటువంటి వ్యక్తి పైన
వెనుకున్నటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఆందోళనను రాష్ట్ర వ్యాప్తం చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటాం.